వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వ్యసనం అనేది ఏడూర్ల ప్రయాణం అన్న సామెత మన సమాజంలో చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ మాటకు అచ్చంగా సరిపోతుంది సిగరెట్ అలవాటు. సిగరెట్ తాగేవాళ్లు ఒకసారి ఆ అలవాటుకి బానిసలైతే దానికోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు. సిగరెట్ దొరకకపోతే అసహనం, ఆందోళన, కోపం వంటి భావాలు వారిలో కనిపిస్తాయి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హెచ్చరికలు ఉన్నా కూడా చాలామంది ఆ అలవాటుని వదిలిపెట్టుకోలేకపోతున్నారు. కొందరు వదిలేస్తామని అనుకుంటారు, కానీ మళ్లీ మరింత తీవ్రంగా తాగడం మొదలు పెడతారు. ఇదే వ్యసనం చేసే అసలు నష్టం. ఒకప్పుడు సిగరెట్ తాగడం పెద్దలకే పరిమితమై ఉండేది, కానీ నేటి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువతలో సిగరెట్ తాగడం ఒక స్టైల్గా, ప్యాషన్గా మారిపోయింది. కాలేజీలలో, ఉద్యోగాలలో ఒత్తిడి తగ్గించుకోవడానికి స్నేహితుల మధ్య తమ ఇమేజ్ కోసం సిగరెట్లు తాగడం మొదలు పెడుతున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఇప్పుడు యువకులే కాదు, అమ్మాయిలు కూడా సిగరెట్లు తాగడం సాధారణంగా మారిపోయింది. ఇది మన సమాజానికి ఒక హెచ్చరిక లాంటిది. రాబోయే తరాలు ఆరోగ్యపరంగా ఎంత ప్రమాదంలో ఉన్నాయో దీనివల్ల అర్థమవుతోంది. ధూమపానం వల్ల కలిగే నష్టాలపై కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సిగరెట్ ప్యాకెట్లపై పెద్ద అక్షరాలతో హెచ్చరికలు ముద్రిస్తోంది. టీవీలలో, సినిమాలలో పొగ తాగడం వల్ల వచ్చే అనర్థాలను చూపిస్తోంది. అయినా కూడా సిగరెట్ తాగే వారి సంఖ్య తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకుంది. అదే పన్నులు పెంచటం. సిగరెట్లు ఖరీదైనవిగా మారితే వినియోగం తగ్గుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఏడాది పన్నులు పెంచుతూనే ఉంది. కానీ మన దేశంలో ఇప్పటికే భారీ పన్నులు ఉన్నప్పటికీ ధూమపానం చేసే వారి సంఖ్య ఏమాత్రమూ తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. జనాభా ఎక్కువగా ఉండడంతో సిగరెట్ల వినియోగం కూడా విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సిగరెట్లపై కొత్త ఎక్సైజ్ సుంకాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే స్టాక్ మార్కెట్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. ప్రభుత్వం పన్ను పెంచిన ప్రభావం దాదాపుగా 100 మిలియన్లకి పైగానే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ఇది కేవలం కంపెనీలకే కాదు, వినియోగదారులకి కూడా పెద్ద ప్రభావం చూపించే నిర్ణయం. మన దేశంలో పొగాకు ఉత్పత్తుల తయారీలో ఐటీసీ కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. గోల్డ్ ఫ్లేక్ వంటి ప్రసిద్ధ బ్రాండ్స్ను ఈ కంపెనీ తయారు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచిన నేపథ్యంలో ఐటీసీ కంపెనీ షేర్ విలువ ఒక్కరోజులోనే దాదాపుగా 4.4% పడిపోయింది. అలాగే మార్లోబోర్ సిగరెట్స్ని భారత్లో విక్రయించే గాడ్ఫ్లే ఫిలిప్స్ ఇండియా కంపెనీ షేర్లు కూడా 7.7% వరకు తగ్గాయి. ఈ వార్తలు మార్కెట్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఐటీసీ షేర్ విలువ సుమారుగా ₹385 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జూన్ 2024 తర్వాత ఆ కంపెనీ ఎదుర్కొన్న అత్యంత కనిష్ట స్థాయి. గతంలో 2022లో కూడా ఇలాగే ఐటీసీ షేర్ భారీగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నిఫ్టీ సూచీలో ఐటీసీ అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. అంతేకాదు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సూచికలో కూడా తీవ్ర ప్రభావం కనిపించింది. ఎఫ్ఎంసీజీ సూచీ 1.6% వరకు పడిపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్నులు ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలపై ఎంత ప్రభావం చూపించాయో అర్థమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 1 నుండి సిగరెట్టు పొడవుని బట్టి 1000 స్టిక్స్కి ₹2,050 నుండి ₹8,500 వరకు ఎక్సైజ్ సుంకం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. సిగరెట్టు పొడవు ఎక్కువ అయితే పన్ను కూడా ఎక్కువగా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఒక్కసారిగా ఐటీసీ షేర్తో పాటుగా ఇతర పొగాకు కంపెనీల షేర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అంతేకాదు సిగరెట్ ప్యాకెట్స్ పై ఉండే లేబుల్స్లో కూడా మార్పులు తీసుకురావాలని కేంద్రం కంపెనీలకి సూచించింది. ఈ కొత్త సుంకం వల్ల 75 నుండి 85 మిల్లీమీటర్ల పొడవు ఉన్న సిగరెట్ల మొత్తం ఖర్చులు 22 నుండి 25% వరకు పెరుగుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు వెల్లడించారు. 75 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న సిగరెట్లు ఐటీసీ మొత్తం అమ్మకాల విలువలో దాదాపుగా 16% వాటాను కలిగి ఉన్నాయి. ఈ కొత్త లేవీ కారణంగా ఒక్కో సిగరెట్ ధర ₹2 నుండి ₹3 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 40% వరకు పన్నులు ఉన్న పరిస్థితుల్లో అదనంగా మరో కొత్త పన్ను చేరడం కంపెనీలపై భారంగా మారింది. పొగాకు ఉత్పత్తులపై తాత్కాలికం కానీ భారీ వ్యవస్థను అమలు చేసే క్రమంలో భాగంగా
సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును 2025 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాతే ఈ తాజా పన్ను పెంపు ప్రకటన వచ్చింది. రిటైల్ ధరలపై ఈ సుంకం మార్పు ఎంత ప్రభావం చూపుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పకపోయినా అధిక పన్నులు కంపెనీలు తప్పనిసరిగా ధరలు పెంచేలా చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తాజాగా పెంచిన పన్నుల నేపథ్యంలో ఇకపై సిగరెట్లు తాగడం తమ వల్ల కాదని కొంతమంది ధూమపాన ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు. ధరలు పెరిగితే కనీసం వినియోగం తగ్గుతుందనే ఆశ ప్రభుత్వానికి ఉంది. కానీ గత అనుభవాలను చూస్తే ధరలు పెరిగినా వ్యసనానికి బానిసైన వారు సిగరెట్లు తాగడం మానేస్తారా అన్నది ప్రశ్నార్థకమే. మరోవైపు పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పన్నులు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచవలసిన అనివార్యత వారికి ఏర్పడింది. ధరలు పెంచితే అమ్మకాలు తగ్గే ప్రమాదం, పెంచకపోతే లాభాలు తగ్గే పరిస్థితి. ఈ రెండింటి మధ్య కంపెనీలు సమతూకం సాధించవలసి ఉంది. మొత్తానికి చూస్తే సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆరోగ్యపరంగా సరైనదే అయినా ఆర్థికంగా, పారిశ్రామికంగా, మార్కెట్ పరంగా పెద్ద ప్రభావాన్ని చూపిస్తోంది. అసలు సమస్య మాత్రం ప్రజలలో అవగాహన పెరగడం, వ్యసనాల నుండి బయటపడాలనే సంకల్పం రావడమే. పన్నులు పెంచటం తాత్కాలిక పరిష్కారం కావచ్చు, కానీ ధూమపానం వల్ల వచ్చే అనర్థాలను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుని అర్థం చేసుకున్నప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది.